హలో మై లిటిల్ స్టార్స్, హ్యాపీ న్యూ ఇయర్. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకో తెలుసా? ఈ ఇయర్ని మీతో కలిసి స్టార్ట్ చేయబోతున్నాను. న్యూ ఇయర్ కాబట్టి నేను మీకు ఇప్పుడు ఒక స్పెషల్ స్టోరీ చెప్తాను. అది ఒక చిన్న పాప టీనా గురించి, అలాగే ఆమెకు ఉన్న న్యూ ఇయర్ విష్ అండ్ ఆ విష్ ట్రూ ఎలా అయ్యింది అనే దాని గురించి స్టోరీలో చూసేద్దాం. రెడీగా ఉన్నారా? అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు టీనా. ఆ పాపకి న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు తను ఆ ఇయర్ అంతా ఏం చేయాలి అంటే ఏం అచీవ్ అవ్వాలి అనే దాని గురించి డిసైడ్ అయ్యి ఆ ఇయర్ ఎండింగ్ టైంకి అది అచీవ్ అవ్వచ్చు. అయితే ఈ ఇయర్ టీనా విష్ ఏంటో తెలుసా? వాళ్ళ క్లాస్లోనే బెస్ట్ పెయింటర్ అవ్వాలి అని. కానీ ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే తనకింకా పెయింటింగ్ అస్సలు రాదు. ఎప్పుడు తను పెయింటింగ్ చేసినా కూడా ట్రీస్ డ్రా చేద్దామంటే బ్రోకలీలాగా వస్తుంది, సన్ బొమ్మ గీద్దామంటే ఎగ్లాగా వస్తుంది. న్యూ ఇయర్ రోజున టీనా స్టార్స్ కింద కూర్చుని నెమ్మదిగా తన విష్ చెప్పుకుంది. ఏంటంటే నేను ఈ ఇయర్ ఎలా అయినా సరే బ్యూటిఫుల్ పిక్చర్స్ పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ డే మార్నింగ్ టీనా లేచేటప్పటికి తన విష్ ఏదైతే ఉందో అది ట్రూ అయిపోయింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ వేలో. అది ఎలాగో తెలుసా? ఒక మ్యాజికల్ టాకింగ్ పెయింట్ బ్రష్ తన డెస్క్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడింది. బ్రష్ ఏమందో తెలుసా? టీనా, నేను నీకోసం పెయింటింగ్ చేయలేను, కానీ నేను నిన్ను గైడ్ చేయగలను. నువ్వు రోజు పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అమేజింగ్గా పెయింట్ చేయగలుగుతావు. టీనా చాలా ఎక్సైట్ అయ్యింది. వెంటనే పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఆ రోజు నుంచి ప్రతిరోజు, అంటే ఏ రోజు మిస్ చేయకుండా రోజు పెయింటింగ్ ప్రాక్టీస్ చేసింది. కొన్నిసార్లు పెయింటింగ్స్ అస్సలు బాగా రాలేదు. కానీ అలా అయ్యి తన డిసప్పాయింట్ అయిన ప్రతిసారి బ్రష్ తనతో ఏం చెప్పింది అనుకుంటున్నారు? ట్రై చేస్తూ ఉండు టీనా, డిసప్పాయింట్ అవ్వకు. నువ్వు వేసే ప్రతి స్టెప్ నీ గోల్ని రీచ్ అవ్వడానికి కౌంట్ అవుతుంది. ఆ ఇయర్ ఎండ్కి టీనా ఒక బ్యూటిఫుల్ పిక్చర్ దేనిదనుకుంటున్నారు? మనందరికీ ఎంతో ఇష్టమైన రెయిన్బో. అది కూడా ఒక స్పార్క్లింగ్ రివర్ పైన ఉండేటట్టుగా గీసింది. అది వాళ్ళ టీచర్ చూసిన వెంటనే టీచర్ ఏమన్నారో తెలుసా? వావ్ టీనా, క్లాస్లో బెస్ట్ పెయింటర్ అయిపోయావు, వెరీ గుడ్. అప్పుడు టీనా నవ్వుతూ ఒక ఆలోచనలో పడింది. అదేంటో తెలుసా? మ్యాజిక్ బ్రష్లో లేదు, నాలో ఉంది, రోజు ట్రై చేయడంలో. కథలో నీతి ఏంటి? ప్రతి బిగ్ డ్రీము కూడా చిన్న స్టెప్స్ తోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. ఈ ఛానల్లో మీరు చాలా విషయాలు ఫన్ వేలో అండ్ ఇంటరాక్టివ్ వేలో నేర్చుకోవచ్చు. ఈ ఇయర్ మొత్తం కూడా మీకు మ్యాజికల్ మూమెంట్స్ తోటి, బిగ్ డ్రీమ్స్ తోటి, అలాగే హ్యాపీ డేస్ తోటి నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం కలిసి 2025ని అమేజింగ్ ఇయర్గా మార్చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ మై లిటిల్ లెర్నర్స్.